పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేపట్టారు. మిరప, పత్తి, శనగ, జొన్న పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పంట ఉత్పత్తులను రోడ్డుపై కింద పడేసి నిరసన తెలిపారు. సిపిఎం అనుబంధ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు. మళ్ళీ వచ్చిన దాన్ని కూడా 50,000తో కొనుగోలు గతంలో ఉండేటువంటి పరిస్థితి. దాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు పొలాల్లో పెట్టుకున్న పరిస్థితి. కోల్డ్ స్టోరేజ్లో 2 సంవత్సరాలకు పండిన పంట నిల్వ చేసుకున్న పరిస్థితి. బాడుగులకు ఏసీ గోడౌన్లో పెట్టినటువంటి బాడుగులకు కూడా ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం కనీసం క్వింటా మిరపకు సంబంధించి 50,000తో కొనుగోలు చేసి రైతుల ఆత్మహత్యలు నివారించాలని చెప్పేసి కోరుతున్నాం. సీడ్ జొన్న సంబంధించి ఆవిగిలి విడపంగల్లు మండలంలో ఆ గ్రామంలో పెద్ద ఎత్తున సాగు చేస్తారు. సుమారు ఎకరాకు 30 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఈ సంవత్సరం ఏమో అది అతివృష్టి కారణంగా అది కూడా రానటువంటి పరిస్థితి. 10 నుంచి 15 క్వింటాలు మాత్రమే వచ్చింది. దళారులు కంపెనీల ద్వారా వచ్చి కంపెనీలను ప్రోత్సహించి ఆ విధంగా కంపెనీల ద్వారా దళారులు పెట్టి రైతులకు ఇస్తున్నటువంటి పరిస్థితి. విత్తనాలు రైతులతో దళారులు కొని కంపెనీలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ప్రభుత్వ అధికారులు నిద్రమత్తులో ఉన్నారా? ప్రభుత్వ నిద్రమత్తులో అని చెప్పేసి అడుగుతున్నాం. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల వల్ల ఎకరాకు 2-3 క్వింటాలు కానీ రాలేదు. వచ్చినట్టుగానే పూర్తిగా ఆ విధంగా నల్లవి రావడం వల్ల వ్యాపారస్తులు మిలాఖత్ అయ్యి ఒక క్వింటాలకు 10 కేజీలు తరుగు రూపంలో వచ్చి రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. వీటి నుండి బయటపడాలంటే ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇచ్చే ఆ బోనస్ ఈ తక్కువ దిగుబడి వచ్చింది కాబట్టి ఒక క్వింటాలకు 1000 రూపాయలు కానీ 1500 కానీ అదనపు బోనస్ ఇచ్చే రైతు బయటపడే అవకాశం ఉంది. లేకుంటే పప్పు శనగ భవిష్యత్తులో సాగు చేసే అవకాశం లేదు. కాబట్టి వెంటనే కుటుంబ ప్రభుత్వము ఈ కలెక్టర్ గారు చొరవ తీసుకొని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం.